ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుల చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యంలోకి వెళ్దాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, ఈరోజు నాయన ప్రభా మీరు మాతో మాట్లాడుతున్న మాటలను మేము శ్రద్ధగా ధ్యానించుండగా నాయన ప్రభా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అండి, మన యొక్క ఆత్మీయ స్థితిని మనం ఎలా కాపాడుకుంటున్నాం. డోంట్ బి లైక్ ఏ బ్యాట్ బట్ బి లైక్ ఏ డో. మన యొక్క ఆత్మీయ స్థితి గబ్బిలం వలె ఉండకూడదు. మన యొక్క ఆత్మీయ స్థితి పావురం వలె మనం జీవించేవారుగా ఉండాలి. యోబు గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం నుండి మనం 18వ వచనం వరకు చదువుకుంటూ మనం అక్కడికి వెళ్తే అక్కడ చీకటి సంబంధుల గురించి రాయబడడం ఉంది. చీకటి సంబంధులు 13వ వచనంలో అంటారు, కొందరు వెలుగు మీద తిరుగుబాటు చేస్తారట. కొంతమంది అట వెలుగు మీద తిరుగుబాటు చేస్తారట. ఎందుకంటే పాపము చేయవారికి చీకటి ఒక అడ్డాగా ఉంటుంది, వెలుగు వారికి చాలా అడ్డుగా ఉంటుంది. చీకటి ఒక అడ్డాగా ఉంటుంది అన్నమాట. చీకటిలో వారు ఏదైనా చేయగలుగుతారు. 16వ వచనంలో ఉంటుంది, చీకటిలో వారు కన్నం వేయుదురు, పగలు దాగుకుందురు, వెలుగును వారు అసలు చూడరట. పాపం చేయవారండి, వారు చేసే పాపాలన్నీ కూడా వ్యభిచారులు, దొంగలు, దోపిడీ చేసేవాళ్ళు, దారి దోపిడీ చేసేవాళ్ళు, రీసెంట్లీ ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ అంటున్నాం చూసారా, అటువంటి వ్యక్తులందరూ కూడా పగలు చేరు. వారు చేసే పనులన్నీ కూడా చీకటిలో చేస్తారు. చీకటి వారికి ఎంతో ఇష్టం. చీకటిని వారు ఒక ఆశ్రయంగా తీసుకుంటారు. చీకటిలో వారు దాన్ని ఒక సాధనంగా, చీకటి ఎప్పుడు పడుతుందనేసి, చీకటి పడిందంటే వారు చాలా ఉత్సాహంగా ఉంటారు. పగలు వారు ఎలా ఉంటారంటే దాక్కుంటారు, ఎవరికి కూడా కనిపించరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అలాగే గబ్బిలాలను చూడండి. గబ్బిలాల యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అవి ఎప్పుడు చీకటిలోనే ఉంటాయి. దానికి కానీ వెలుగు కనపడిందంటే వెంటనే చాలా వెలుగులో ఉండలేదు. అది గబ్బిలాలు మనకి పగలు ఎక్కడ కూడా కనబడవు. వెలుగున్న చోట దానికి స్థావరము ఉండదు, కనిపించదు, అసలు ఉండలేదు కూడా. దాని యొక్క ప్లేసులు ఎలా ఉంటాయంటే చీకటి బంగ్లాలు, ఇరుకైన చోట్ల అవి స్థిర నివాసాన్ని కలిగి ఉంటాయి. మనుషులు సంచరించిన ప్లేస్లో ఎక్కువగా అవి జీవిస్తూ ఉంటాయి. అది వెలుగు సంబంధి కాదు. గబ్బిలం అనేది వెలుగు సంబంధి కాదు. దానికి ఆ స్థావరము చీకటి. చీకటిలో కూడా చాలా అది ఎలా ఉంటుందంటే, అది చూడడానికి చిన్న జీవి అయినప్పటికీ కూడా అది చాలా స్పీడ్గా ఎగురుతుందండి. చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది. గబ్బిలం చీకటిలో ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. అది చాలా స్పీడ్గా కూడా ఎగరగలదు. అలాగే పాపంలో ఉన్నవారు ఎలా ఉంటారంటే, చీకటి సంబంధులు ఎలా ఉంటారంటే గబ్బిలం వలె వారు చేసే పనులను కూడా యాక్టివ్గా చేసేస్తారు. చీకటిలో వారు చాలా స్పీడ్గా పనిచేస్తారు. నిజానికి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది ఏంటంటే చీకటి క్రియలు మాత్రమే. నా ప్రియ సహోదరి సహోదరుడా, పాపపు ఆలోచనతో నింపబడిన వారు ప్రస్తుతం చూస్తున్నాం, వారి యొక్క జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా యవనులు వారి యొక్క లైఫ్ను స్పాయిల్ చేసుకుంటున్నారు. ఉదాహరణకు మనం బైబిల్ని చూసినట్లయితే, జ్ఞానము, ఆస్తి, ఐశ్వర్యములు ఆయనకు మించిన వారు లేరట. ఇప్పటికీ కూడా భూమి మీద పుట్టిన వ్యక్తుల్లో ఎవరంటే సొలొమోను పేరు చెప్పక మానం. సొలొమోను చెప్తాం. ముందు ఆయన యొక్క ఆత్మీయ జీవితం అంతా కూడా ఎలా ఉందంటే పావురం వలె వెలుగుతో నింపబడి ఉంది. దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడు సొలొమోను. ఆయన యొక్క లైఫ్ అంతా కూడా చాలా ఆత్మీయంగా ఉంది. చాలా పావురం వలె వెలిగింది ఆయన యొక్క లైఫ్ అంతా కూడా. నిజానికి పావురం యొక్క లైఫ్ను మనం చూసినట్లయితే అండి, డవ్ అది చీకట్లో ఉండదు. పావురము చీకట్లో ఉండదు. అది ఎక్కడ ఉంటుందంటే కొన్ని గృహాల ముఖద్వారం అంటే
వెలుగులో ఫ్రంట్ వెలుగున్న చోట అవి చక్కటి గూళ్ళను అవి ఏర్పరచుకుంటాయి. పావురము పక్షులన్నిటిలో కన్నా తెలివైన పక్షి. దీన్ని పూర్వము యుద్ధాలకి ఒక మెసెంజర్స్గా వాడేవారు. ఇది స్వాదు స్వభావం గల పక్షి అని కూడా చెప్పొచ్చు. దాని స్వరము ఎప్పుడు కూడా మూలిగే తప్ప ఎక్కడ కూడా అరవదు. మూలుగుతూ ఉంటుంటుంది. అది మరి ముఖ్యంగా పరిశుభ్రమైనది. ఇది మన క్రైస్తవ జీవితానికి ఒక సూచనగా కనబడుతుంది. పావురం క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే వారి యొక్క జీవితము పావురం వలె సాగాలి. పావురం యొక్క లైఫ్ లాగా ఉండాలి. అంతేగాని గబ్బిలం వలె చీకటిలో కాదు, పావురం వలె వెలుగు మయములో వెలుగు జీవితాన్ని కలిగి ఉండాలి. పావురము ప్రేమకు శాంతికి సంకేతముగా పావురాన్ని కొలుస్తారు. నీలో నాలో కూడా పావురం వలె చక్కటి ప్రేమ, చక్కటి శాంతి, సమాధానాన్ని మనం కలిగి ఉండాలి ఒక క్రైస్తవునిగా. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా. అంతేగాని సొలొమోను తెలివైనవాడు, ఒకప్పుడు పావురం వలె ఎదిగినవాడు. ఒకేసారి ఆయనలో ఏమైందంటే గబ్బిలం లాంటి హృదయం ఆయనలోకి వచ్చేసింది. ఎందుకు అంటే స్త్రీ వ్యామోహుడైపోయాడు. వ్యామోహుడైపోయి ఏమైందంటే ఆయన యొక్క ఆత్మీయస్థితి స్త్రీలకు ముగ్ధుడైపోయాడు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది భార్యలతో అతడు జీవితం అంతా కూడా ఆయన చెప్పిన మాట సమస్తము వ్యర్థము అని తన జీవితాన్ని సమస్తము పాడు చేసుకున్నాడు. కొందరు జీవితాలండి తమ చేతులతో తామే పాడు చేసుకుంటారు. చేతులారా పాడు చేసుకుని ఒంటరి జీవితంలోనికి వెళ్ళిపోతారు. నిజానికండి ఒంటరి జీవితము ఏమవుతుందంటే చీకటి బ్రతుకులోనికి తీసుకుని వెళ్తుంది. ఒంటరితనంలో ఆలోచనలన్నీ కూడా తుంటర ఆలోచనలు వస్తూ ఉంటుంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే బైబిల్లో దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన టైంలో యుద్ధానికి వెళ్లకుండా ఒంటరిగా ఆ మేడ మీద ఉండటం వల్ల ఏమైందంటే అతనిలో చెడు తలంపులు వచ్చి స్నానం చేస్తున్న బెత్షెబాని చూసి ఆ పాపంలో పడిపోయాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒంటరిగా ఉండటం వల్ల మన ఆలోచనలన్నీ కూడా చాలా పాపపు ఆలోచనలతో నింపబడతాం. మనము క్రీస్తు బిడ్డలుగా చీకటి నుండి వెలుగు మయంలోకి మనం వెళ్ళాలి. మన బైబిల్లో చూసినట్లయితే చీకటి బ్రతుకు నుంచి వెలుగు మయంలోకి వెళ్ళిన వారు ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే సమరయ స్త్రీ. అలాగే దానికి వైస్ వర్స వెలుగు జీవితం నుంచి చీకటిలోకి వెళ్ళిపోయిన వారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకున్న సొలొమోను మొదటిగా ఎంతో వెలిగాడు, చివరి తన బతుకంతా కూడా చీకటి అయిపోయింది. అలాగే మొదటిగా మనం చెప్పుకున్నట్లుగా చీకటిలో పాపములో జీవించిన సమరయ స్త్రీ ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించిందో, ప్రభువుని తెలుసుకుందో, ప్రభు యొక్క వాక్యంతో నింపబడ్డదో ఆమె ఏమైపోయింది? వెలుగుగా మారిపోయింది. అనేకులకు వెలుగునిచ్చే బిడ్డగా మారింది ఆ సమరయ ప్రాంతానికి. మనం ఏ మార్గంలో ప్రయాణిస్తున్నాం? ఈరోజు మనంగా చెక్ చేసుకుంటే మనం చీకటిలో ఉన్నామా, వెలుగులో ఉన్నామా? మనము పావురము లాంటి మనసును కలిగి ఉన్నామా, గబ్బిలము లాంటి మనసును కలిగి ఉన్నామా? చూసినట్లయితే కొందరు ఎలా ఉంటారంటే వెలుగు వేషం వేసుకుంటారు. పైకి ఎలా కనబడతారంటే చాలా భక్తులుగా కనబడతారు. వారి హృదయం అంతా ఎలా ఉంటుందంటే చెడుతో, చీకటితో నింపబడి ఉంటుంది. వీరు చాలా ప్రమాదకరం అండి. అటువంటి వారికి మనం చాలా దూరంగా ఉండాలి. వారిని గమనించడం కూడా కష్టమైపోద్ది. వెలుగు దూత వేషం వేసుకొని వస్తారు. మనము వెలుగు సంబంధులము. మన దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు మన మీద ప్రకాశింపజేస్తుంది కనుక మనం చేసే ప్రతి పని కూడా వెలుగు జీవితంలో చేసేవారుగా, చీకటి పనులు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులన్నీ కూడా ఇప్పుడే విడిచిపెట్టి వెలుగుమయంలో ఒక పావురం లాంటి మనసులను మనం కలిగి వెలుగులో జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనలను, మన కుటుంబాలను బహుగా దీవించి, ఆశీర్వదించి, ఫలింపజేసి మనం వెలుగుతూ అనేకులను వెలిగించేవారుగా ప్రభు మనం తీర్చిదిద్దును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.